అతని బుగ్గ మీద చేతితో తడుతూ, నిజానికి మీతో ఇలా మాట్లాడాలని నేను అనుకోలేదు అని పెదవి విరుస్తూ చెప్తూనే, ఏం చేస్తాం, నాకు వైల్డ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అని చాలా ఇంట్రెస్ట్. కానీ ఇంటిలో అడవులకు పంపించరు కదా. ఆడపిల్లలకి నో అని చెప్పడానికి పేరెంట్స్ చాలా తొందరపడతారు కదా. ముఖ్యంగా ఇండియాలో ఆడపిల్లలకు ఇష్టమైన ప్రొఫెషన్లో వాళ్ళు స్థిరపడతాను అంటే ఖచ్చితంగా అందులో ఉన్న బొక్కలు మాత్రమే వెతికి చూసి నో అని చెప్పేస్తారు. అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. చివరికి నాకు అక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ వచ్చింది. కానీ నాన్న ఒకటే గోల, నువ్వు ఆడపిల్లవు, అటు వెళ్ళొద్దు అని. అందుకే వచ్చిన ప్రతి పెళ్లి సంబంధం కూడా ఇలానే చెడగొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీలానే నాకు పొగరు అని చెప్పి నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. నేను సేఫ్, ఎలాగూ పెళ్లి సంబంధం కుదరదు, నాకు ఇష్టమైన ప్రొఫెషన్కైనా వెళ్తాను అని చిన్నగా బ్రతిమలాడుకుంటాను. అప్పటికీ నాన్న ఒప్పుకోరు అని తెలుసు, కానీ నేను ఫైట్ చేస్తాను అని నవ్వుతూ చెప్పింది ప్రియ. యశ్వంత్ ప్రియ మాట్లాడుతుంటే మధ్యలో కదిలించకుండా మౌనంగా